కోకిలమ్మ ఏడవకే, ఎవరన్నా చూస్తే బాగుండదే. ఇప్పుడేం నిజం చెప్పేస్తావా? అలా చెప్తే కొంపలు అడ్డుకుంటాయి. అబద్ధం చెప్పినావని ఎన్నారాయణ బాబు మనల్ని చంపేస్తాడే. కోకిలమ్మ ఏం చేస్తున్నావు? ఏంటి కుక్కలమ్మా? ఏట మనం అనేది జమీందార్ గారి వారసురాలు ఆ శంకర్ నారాయణ గారి కూతురు మన సిట్టమ్మా. నానా అమ్మ చెప్పింది నిజమా? అవునరా, ఆ కాంతమ్మ నీకు నీలాంబరికి ఇడాకులు ఇప్పిస్తానంటేను భయపడిపోయి అబద్ధం చెప్పినావురా. మాట్లాడుతున్న కుటుంబరావు, మా అన్న కూతురు ఈ చిట్టమ్మా. అవును బాబు, మా వారసురాలు చిట్టమ్మా. కాదు, నేను కాదు, నేను కుటుంబరావు కోకిలమ్మ కూతుర్నే. నాన్న చెప్పు నాన్న, నేను మీ కూతుర్నే కదా, మీ కూతుర్నే కదా? కాదమ్మా, నువ్వు జమీందారు గారి కూతురువి, వారసురాలువి, వైష్ణవి దేవి. మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి 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 భలే నాటకం ఆడుతున్నావు కుటుంబరావు. ఆనాడు కొట్టేసిన 50 కోట్లు సరిపోక ఈరోజు ఈ చిట్టమ్మని ఈ ఇంటి వారసురాలని నమ్మించి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశావా? ప్లాన్ అద్భుతం. ఆస్తి కనబడితే కన్నం వేయడం, దొరికిందంతా దోచేయడం, ఇదంతా వీళ్ళకి అలవాటే కదా. మీరు ఆగండి. కుటుంబరావు, చిట్టమ్మ మీద ఒట్టు పెట్టి చెప్పు, ఆ చిట్టమ్మ మా వారసురాలా? కొట్టేసి చెప్తున్నానమ్మా, చిట్టమ్మే మీ మనవరాలు, శంకర్ నారాయణ గారి కూతురు.
నానమ్మా నేను వైష్ణవుని వచ్చాను. వైష్ణవి ఇప్పటికైనా నిజం చెప్పి మంచి పని చేశారు మావయ్య. లేకపోతే చిట్టెమ్మ కూర్చోవాల్సిన స్థానంలో పరాయి అమ్మాయి కూర్చొని ఉండేది. చిట్టెమ్మకి దక్కాల్సిన ఆస్తి మొత్తం ఆ అమ్మాయి అనుభవించేది. పోన్లేండి, ఆలస్యం చేసినా చెప్పాల్సిన టైంకి నిజం చెప్పారు. లేదు, అది ఇంటి వారసురాలు అవ్వడానికి వీల్లేదు. ఈ ఆస్తి మొత్తం దానికి దక్కడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా దాన్ని జమీందారింటికి వారసురాల్ని కానివ్వను కానివ్వను. ఏయ్! సిటే చిట్టెమ్మా చిట్టి సిటే అమ్మా చిట్టెమ్మా అమ్మా చిట్టెమ్మా తల్లి అమ్మా ఏటే కోకిలమ్మా ఏటైనదే? నేను చెప్పింది అదేనే, నిజం చెప్పొద్దు అని. అసలే ఆ కాంతమ్మ దుర్మార్గురాలే. సిట్టమ్మ వారసురాలని చెప్పిన మరుచాను దాని ప్యానాలు తీసినా తీసేస్తదే. లేడే, నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టాభిషేకం జరగకపోవడం ఏంటే? ఎక్కడికి పోతుంది ఇది? నీకు జరగాల్సిన గౌరవాలన్నీ ఓ పనికి మాలిదానికి జరుగుతున్నాయి. ఆ కాంతమ్మ నిన్ను ఎక్కడ చంపేస్తుందన్న భయంతో నిజాన్ని అందరికీ చెప్పలేదే తప్ప స్వార్థంతో మాత్రం కాదమ్మా. ఈ తండ్రి కాని తండ్రిని క్షమించమ్మా. నాన్నెందుకు బాధపడుతున్నాడా? ఎక్కడికి చిట్టమ్మా? నేను ఎప్పుడు వస్తాను బావా. నానా నానా ఏటైంది? ఎందుకు ఎడుతున్నావా? ఏట్లేదమ్మా, కళ్ళలో నలకపడినది. నా దగ్గర ఏదో దాతున్నారా? నాకు చెప్పడానికి సంకోచిస్తున్నారా? ఏటై ఉంటది? అమ్మేదే ఇప్పుడే పక్కకు పోయినదమ్మా. బయటికి వెళ్ళిందా? ఏమో తెల్దమ్మా. అయ్యా, తమ స్వహస్తాలతో అమ్మాయి తల మీద ఈ కిరీటాన్ని అలంకరించండి. అలాగే పంతులు గారు.
స్వర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. వీరనారాయణ, అన్నయ్య ఫోటో ఏంట్రా అలా కదిలిపోతోంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. చూసింది చాలండి. ఏదో ఫోటోకున్న దండ కదిలింది. దీనికే ఏదో పెద్ద అద్భుతం జరిగినట్టు, ప్రపంచంలో 8వ వింత జరిగినట్టు అలా చూస్తారేంటి? ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. సరే. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నశకాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః. అయ్యయ్యో, పాడు కరెంట్ ఇప్పుడే పోవాలా? అమ్మా, కరెంటు లేకుండా ఈ కార్యక్రమం జరపకూడదు. దాని సంగతి ఏంటో చూడండి అమ్మా. రేయ్, సార్ కరెంటు మన ఒక్కళ్ళకే పోయిందా, కాలనీ మొత్తం పోయిందా ఒకసారి చెక్ చేయి. కాలనీ మొత్తం పోతే చెప్పు, కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. వెళ్ళు. ఒరే తమ్ముడు, అక్క, కరెంటు పోయిందా? ఎవరైనా తీసేశారా? నాకు అదే అనుమానంగా ఉందక్క. కొంపదీసి ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఏమైనా ప్లాన్ చేశారా? వాళ్ళెందుకు ప్లాన్ చేస్తారమ్మా? ఎంత కాదనుకున్నా ఆ మళ్ళీ అసలైన వారసురాలు కాదని తెలుసు కదా. ఏదో ఒకటి చేసి ఈ పట్టాభిషేకం ఆపడానికి ఏదో ఒక ప్లానింగ్లు చేసి ఉండొచ్చు కదా. అది నిజమేరా. వెళ్ళి చూడు, వెళ్ళు. అటకే అక్క. ఇదేంటి ఫీజులు ఆఫ్ చేశారు? అమ్మా, లేమ్మా, వైష్ణవి. అయ్యయ్యో, లేమ్మా, దెబ్బ తగిలిందా? వైష్ణవి. చూచు. లేమ్మా. లేమ్మా, లే. ఏమైందమ్మా? ఏమో బాబాయ్, ఎవరో వచ్చి నన్ను వెనక నుంచి కొట్టారు. బలవంతంగా నన్ను నెట్టేశారు. రేయ్, ఎవడ్రా? ఎవరమ్మా వైష్ణవి నెట్టింది?
వీరనారాయణ, మన వైష్ణవి జోలికి వచ్చిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరో చూడరా. అమ్మా వెళ్ళరా. ఏంటమ్మా ఏడ్చుతున్నావో? నెట్టిన వాళ్ళు ఎక్కడుంటారండి? ఆ వెనకే ఉండుంటారు. కుర్చీ వెనక్కి వెళ్తే అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. వెళ్ళి చూద్దాం పదండి. అయ్యో, వదమ్మా, వద. బావా ఏంది బావా ఇంకా రాలేదా? మనం కూడా పోదాం, పద పద పద. ఇక్కడెవరూ లేరు, కానీ మా వైష్ణవి దేవిని నెట్టారు. ఎవరు వాళ్ళు? నెట్టిన వాళ్ళు ఇంకా పట్టుకోమని ఇక్కడే ఉంటారేంటండి? నెట్టేసి ఉంటారు, పారిపోయి ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సూర్యుడు చుట్టగాలిందని నేర్చాడంట నీలాంటోడు. వాళ్ళ బాధ వాళ్ళు ఉంటే మధ్యలో నీ గోలేంటి? కాంతమ్మ చెప్పింది కూడా నిజమే. ముహూర్తం దాటిపోయిందంటే తర్వాత పట్టాభిషేకం చేయడానికి ఉండదు. పద నాన్న. సరే పదండి. పదమ్మా. కూర్చోమ్మా. కూర్చోమ్మా. కూర్చో. క్షమించాలి వీరనారాయణ గారు. పట్టాభిషేకం జరుగుతుండగా సింహాసనం మించి అమ్మాయి పడిపోవడం అశుభానికి సంకేతం. పైగా తమకు పెట్టిన ముహూర్త సమయం దాటిపోయింది. కాదని బలవంతంగా పట్టాభిషేకం జరిపిస్తే మీ వారసురాలు అష్టకష్టాలు పడుతుంది. అంతేకాదు, అకాల మరణం సంభవించినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.